Hi, hello, good evening, guys. Welcome back to our YouTube video. Today, నిఫ్టీ మనం ఏదైతే అనుకున్నామో సేమ్ అదే ప్రైస్ దగ్గర స్లైడ్ గ్యాప్. నిన్న చెప్పాను కదా, మ్యాక్సిమం హై ప్రాబబిలిటీ మార్కెట్ డౌన్ సైడ్కే ఉన్నది, డౌన్ ఫాల్కి చూపిస్తుంది. 8% అప్ సైడ్ ప్లాన్ చేసుకోకండి. బట్ ఏదైనా ఛాన్సెస్ ఉండి ఇండియన్ మార్కెట్ ఏమైనా స్ట్రెంత్ ఉంటే దాని గురించి కూడా ఇలాగ అప్సైడ్ కూడా చెప్పాను నిన్న. యాజ్ ఇట్ ఈజ్ అదేనే నిన్న మన ఏదైతే ఇక్కడ లెవెల్ అనుకున్నా 167 ఆ లెవెల్ని జస్ట్ టచ్ చేసి ఇమీడియట్ సింగిల్ క్యాండిల్లో మనం అనుకున్న టోటల్ లెవెల్స్ అన్ని కూడా ఎంగల్ప్ చేస్తాం. ఇది 30 minutes క్యాండిల్ కదా, 10 minutes ఎక్కడికి వచ్చింది. ఎక్కడ నుండి ఏంటి అంటే మనం మార్కెటింగ్ డౌన్ సైడ్ అన్నాం కాబట్టి ఇంకా అలా సైడ్ వేస్ చూసుకుంటూ చిన్న ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఇక్కడ 100% క్యాండిల్ వేసింది కాబట్టి దీని కింద తీసుకుంటే మ్యాక్సిమం సినారియో నో లాస్. మీరు వెయిటింగ్ ఇవ్వాలి కానీ నో లాస్ అంతా కూడా. నెక్స్ట్ టుమారోకి మార్కెట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే మార్కెట్ ప్రెజెంట్ ఎక్కడ ఉంది. గిఫ్ట్ నిఫ్టీని చూస్తే అది కొద్దిగా స్లైట్ డౌన్ అయ్యేలా చూపిస్తుంది. సో కమింగ్ టు ఆప్షన్ చైన్, అది కూడా మ్యాక్సిమం ప్రాబబిలిటీ రేపు కూడా బేరిష్ చూపిస్తుంది. బేరిష్నే చూపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, టోటల్ హోల్ మార్కెట్ అంతా కూడా ఆల్మోస్ట్ 13th నుండి సేమ్ ఇదే వీక్ టోటల్ 13th డేనే హోల్డ్ చేసుకొని 1 2 3 4 డేస్ ఉంది. 4th డే మార్కెట్ హైని బ్రేక్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ సస్టైన్ కాలేదు, మళ్ళీ అగైన్ ఇన్సైడ్ క్యాండిల్స్కే వచ్చేసింది అది. సో టుడే అయితే మాత్రం దీని లోన్ బ్రేక్ చేసింది. ఇది కూడా సస్టైన్ అవ్వకుండా పైకి కిందకి యాక్ట్ చేసింది. బట్ ఇక్కడ చూపించడం అయితే ఆప్షన్ చైన్ చూపించడం అయితే హై ప్రాబబిలిటీ టుమారో కూడా డౌన్ఫాల్. సో మార్కెట్ ఇక్కడ ఎక్కడ గ్యాప్ డౌన్ అయినా ఏమైనా సరే ఈ ప్లేసెస్, ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి షార్ట్ స్వింగ్స్ అనమాట. ఇదంతా ఫ్రీ జోన్. ఈ ఏరియా మొత్తం కూడా ఫ్రీ జోన్ అనమాట. నేను మాట్లాడుకున్నాను కదా ఫ్రీ జోన్ గురించి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కానీ ఏమైనా రివర్సల్ క్యాండిల్ వేసి ఇక్కడ 100% క్యాండిల్ వేస్తే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇది కూడా బ్రేక్ చేస్తే ఈ బ్లూ లైన్ వరకు వస్తుంది. ఈ బ్లూ లైన్ టచ్ చేయడానికి బిఫోరే రెడ్ లైన్ కూడా టచ్ చేస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ టచ్ చేసినా సరే మనం మ్యాక్సిమం సినారీ చెప్తున్నా 100% క్యాండిల్. ఫస్ట్ 100% క్యాండిల్ బ్రేక్ వేయాలి, దాని హైని బ్రేక్ చేసుకొని వెళ్తే మాత్రమే మనం అప్పుడు ట్రేడ్ని ఎగ్జిక్యూషన్కి తీసుకుంటాం. మ్యాక్సిమం హై ప్రాబబిలిటీ మనకి డౌన్ సైడ్కి మాత్రమే ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అంతా ఫ్రీ జోన్ ఏరియా. ఇది బ్రేక్ చేస్తే టార్గెట్ ఇది ఈ బ్లూ లైన్, అంటే 940 బ్రేక్ చేస్తే 880 టార్గెట్. అలానే 24,010 బ్రేక్ చేస్తే 70 టార్గెట్. ఈ 70 టార్గెట్ బిఫోర్నే మనకు ఒక స్మాల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్ని 100% కానీ ఇది మొత్తం బ్రేక్ చేస్తే మన టార్గెట్ 24,165. అలానే యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా 23,880 దగ్గర ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ కానీ వేసి దాని లోన్ కానీ బ్రేక్ చేస్తే మన టార్గెట్ 23,780. సో ఇది నిఫ్టీకి సంబంధించి. కమింగ్ టు సెన్సెక్స్, సెన్సెక్స్ కూడా చూసారా, మన స్లైడ్ గ్యాప్ డౌన్ అయింది. సింగిల్ క్యాండిల్ 100% క్యాండిల్ వేసింది, దీని లోబీలో వచ్చింది, మళ్ళీ వెళ్ళి 9 EMA టచ్ చేసింది యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ పడ్డానికి ట్రై చేసింది. ఇక హోల్ డే మొత్తం కూడా సైడ్ వేస్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది కూడా ఆప్షన్ చైన్ చూపిస్తుంది, బేరిష్నే. ఇక బేరిష్ చూపిస్తుంది అంటే ఆలోచించండి, సెకండ్ కన్సిక్యూటివ్ డే
రేపు కానీ మార్కెట్ కానీ ఫాలో అవడం స్టార్ట్ చేసింది అంటే నాకు తెలిసినంత వరకు కొద్దిగా హ్యూజ్గానే పడుతుంది అని అనిపిస్తుంది. దట్టు రేపు అట్లా ఎక్స్పైరీ. సో బీ కేర్ఫుల్ టు ట్రేడ్. ఇంకొకటి మేజర్లీ ఏదైతే మనం ఇస్తున్న లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది. అది రెస్పెక్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళదు. బట్ బిఫోర్ మీరు మాత్రం ఆ రెస్పెక్ట్ చేసేదాన్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ ట్రేడ్స్ అని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది అయితే ఫ్రీ జోన్ ఎందుకంటే మార్కెట్ ఈ ప్లేస్లో ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే కిందన ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే పైన కూడా ఓపెన్ అవ్వచ్చు. బట్ ఇది ఫ్రీ జోన్ దేనికి అంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మన ఇష్టం. బట్ ఈ ఫ్రీ జోన్లో అయితే సైడ్ వేస్లానే ఉండిపోద్ది, లేదంటే వాల్టైర్ మూవ్ దీని టచ్ చేసి దీనికి వెళ్ళి దీని టచ్ చేసి దీనికి వెళ్ళి ఇలా వాల్టైర్ మూవ్ లానే ఉండిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫస్ట్ 2-3 క్యాండిల్స్ అంటే ఒక 1 అవర్లో మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది ఈరోజు. మిగిలినంత మూమెంట్స్ అయితే ఏం కాదు. సో రేపు ఏం జరుగుతుంది అంటే అయితే వాల్టైర్ మూవ్ ఈ ఫ్రీ జోన్ని బ్రేక్ చేసుకొని 76,370 వరకు రావడం, మళ్ళీ అగైన్ ఎక్కడి నుంచి ఇదే ఫ్రీ జోన్లో 76,800 దగ్గరికి వెళ్దాం. లేదు ఇక్కడ స్ట్రాంగ్ 100% క్యాండిల్ వేసిందంటే 77,050 దగ్గరికి వెళ్దాం. ఇక్కడ స్ట్రాంగ్గా వేసింది అంటే 77,458 దగ్గరికి వెళ్దాం. మార్కెట్ ఏదైనా సరే క్యాండిల్స్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా క్యాండిల్స్ని స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎంత స్టడీ చేస్తే మనకు అంత బెటర్. అంటే లాసెస్ని రిడ్యూస్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్రీ జోన్. ఈ ఫ్రీ జోన్ ఇన్ బిట్వీన్లో ఎక్కడ ఉంది 76,570 to 76,830. ఈ ఇన్ బిట్వీన్ ఫ్రీ జోన్. ఎప్పుడైతే ఈ 560 బ్రేక్ చేస్తుందో టార్గెట్ వెరీ చిన్నది 380. అలానే 820 బ్రేక్ చేస్తుందో 77,050. ఏదైనా సరే వీటిని బ్రేక్ చేసి 570 అండ్ 820 వీటిని బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ 100% క్యాండిల్ వేయాలి. వేసి దాన్ని హైన్ బ్రేక్ చేసుకుని వెళ్తే మాత్రం మన టార్గెట్ రీచ్ అవుతాం. లేదు ఏదో వేసింది వచ్చింది అంటే మాత్రం పని అవ్వదు. కూడా చూసారు కదా, మన టార్గెట్స్ అన్నిటినీ కూడా ఎక్కడెక్కడో ఉంది. మన టార్గెట్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది కాబట్టి సైడ్ వేస్లో ఉంది. లేదు ఇంకా టార్గెట్ ఉంది అంటే టార్గెట్ వెళ్తూ ఉంటుంది, ఎలా ఉండదు. బట్ మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు రేపు టార్గెట్స్ కొద్దిగా హ్యూజ్గానే ఉన్నాయి. 75,920 వరకు కూడా టార్గెట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 920కి రావాలి అంటే 76,366 ఇది బ్రేక్అవుట్ చేయాలి. దీన్ని బ్రేక్అవుట్ చేసి 100% క్యాండిల్ వేస్తే మాత్రమే 75,930 వరకు వచ్చే ఛాన్స్ ఉంది సెన్సెక్స్. ఇంకా కమింగ్ టు స్టాక్స్, ఎస్టర్డే మనం చెప్పుకున్న స్టాక్స్లో ఓన్లీ సింగిల్ స్టాక్ మాత్రమే ఈరోజు ఎగ్జిక్యూట్ అయింది, టార్గెట్ కూడా రీచ్ అయింది. ఓకే, అనుకున్న స్టాక్ శీతల్ కూల్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది మనం బ్రేకేజ్ అనుకున్నాం. సారీ నేను తప్పు చెప్పాను, సారీ. ఇక్కడ ఏం చెప్పామంటే మనకి ఇది బ్రేక్ చేసి మార్కెట్ 575 బ్రేక్ చేసి ఇది స్వింగ్కి ఎబోలో ఉంటే 605 స్వింగ్కి ఇది చెప్పింది. బట్ నిన్న మన క్యాలిక్యులేషన్తో మనం ఏం చెప్పామంటే ఎప్పుడైతే మన ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో 562 టార్గెట్ మనకి 575 అని చెప్పాను. సరే చూడకపోతే నిన్న వీడియో చూడండి. మనకి ఎప్పుడైతే మార్కెట్ నిన్న ఎక్కడ క్లోజింగ్ ఇచ్చిందో ఈ ప్లేస్లో 556 దగ్గర మన 562 563ని బ్రేక్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ 574 ఇంట్రాడే పర్పస్ మాత్రమే చెప్పాం. ఇంట్రాడే పర్పస్లో టార్గెట్ హిట్ అయిపోయింది, వితిన్ సింగిల్ క్యాండిల్ హిట్ అయిపోయింది. లేదు అనుకుంటే 215 క్యాండిల్కి మన అన్న దగ్గరికి వచ్చింది, 564కి వచ్చి అది మరలా 588 వరకు వెళ్ళింది. ఓకే,
అంటే ఇక్కడ 100% క్యాండిల్స్ గురించి అది మాట్లాడుకోవాలి అంటే ఇది 30 మినిట్స్ క్యాండిల్లో ఉంది కాబట్టి మనం ఒక 5 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దాం, మనకి క్లియర్ వ్యూ వచ్చేస్తుంది. ఇది ఎస్టర్డే మనం ఏం చెప్పామంటే ఇక్కడి నుండి వెళ్ళాలి అంటే మన టార్గెట్ 562 563 బ్రేక్ చేసుకొని మార్కెట్ వెళ్తే మనకి 100% క్యాండిల్ వేస్తే మన మార్కెట్ టార్గెట్ రీచ్ అవుతుంది అని చెప్పాం. ఇది ఏం చేసింది, 564 దగ్గరికి 563 దగ్గరికి ఇక్కడ 100% క్యాండిల్ వేసింది. 100% క్యాండిల్ అనుకోవడానికన్నా సరే మనకి మరలా దీని హై ఎక్కడ ఉంది 569 అని. ఈ 569 బ్రేక్ చేసుకొని ఈ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ అది దట్టు గ్యాప్ అప్ ఇచ్చి మరి వెళ్తుంది కాబట్టి మనం దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఎందువల్లంటే మనకి స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించి కూడా సింగిల్ క్యాండిల్లో వెళ్ళిపోతుంది కాబట్టి టార్గెట్ రీచ్ అయిపోతామో అని చెప్పేసి ఉండొచ్చు. స్టిల్ ఇంకా దీన్ని హోల్డ్ చేయొచ్చు, రేపు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 606 రేపు అయితే అచీవ్ అయిపోతుంది. 06 అచీవ్ అయ్యి ఏమాత్రం ఇలా 100% క్యాండిల్ ఇలా 100% క్యాండిల్ వేసింది అంటే మ్యాక్సిమం 620 వరకు 624 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, శీతల్ పూల్ ప్రొడక్ట్స్ రేపటి స్టాక్స్. ఓకే, ఇది 3 లోటస్ డెవలపర్స్ ఇది అండ్ రియాలిటీ. ఇక్కడ దీని హైని 163 ఇంజన్ బ్రేక్ చేస్తే దీన్ని హైని బ్రేక్ చేసిన లేదంటే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ అగైన్ 163 162 బ్రేక్ టచ్ చేసి ఇక్కడ ఒక 100% క్యాండిల్ వేసి అగైన్ 164. ఇది అంత అయితే లేదు బట్ సారీ ఓకే, మార్కెట్ 164ని బ్రేక్ చేస్తే రేపు 164 వరకు మనం దీన్ని నమ్మడానికి లేదు. 164 కానీ బ్రేక్ చేసి ఇప్పుడు 100% క్యాండిల్ వేస్తే మనం 168 టార్గెట్. 168 ఇది స్వింగ్ ట్రేడ్. మనం ఇంట్రాడే మనం స్వింగ్ కావాలి అనుకుంటే 168ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఇక్కడ 100% క్యాండిల్ వేస్తే మన టార్గెట్ 175. ఇది 3 లోటస్. నెక్స్ట్ JSW స్టీల్ ఇది చాలా వ్యూ లాంగ్లో ఉంది. సో మనకి ఏంటి అంటే ఇంట్రాడే పర్పస్ చూసుకుంటే మనకి 1271 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఇమీడియట్ 1278. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ ప్లేస్లో కానీ మనం 100% క్యాండిల్ వేస్తే ఇమీడియట్ టార్గెట్ స్వింగ్కి 1286, దెన్ నెక్స్ట్ టార్గెట్ 1294. ఇది అచీవ్ చేయడం అంత కష్టమేం కాదు. JSW స్టిక్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ హషీ షాంగ్వాన్ కలర్స్. ఇప్పుడు మనకి ఇది ఖచ్చితంగా స్వింగ్కి మాత్రమే చూడండి. ఇది పెద్ద టార్గెట్ కూడా లేదు బట్ ఓకే, ఒక 10% స్వింగ్ అనేది విత్ ఇన్ 1 or 2 డేస్కి చాలా హై. నెక్స్ట్ ఇది 312 బ్రేక్ చేసి 100% క్యాండిల్ క్లోజ్ చేస్తే 324 టార్గెట్. ఫుల్లీ స్వింగ్ ఇంటర్డే అయితే ఉత్పత్తి చేయని అవసరం. కాస్మో ఫస్ట్ ఇది కూడా సేమే. మనకి 877 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తే 892. పాలిప్లెక్స్ కార్బొనేషన్ ఇది కూడా డే హైని కానీ బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేసి లేదంటే సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతుంది అనిపించినప్పుడు మీరు ఫస్ట్ టార్గెట్ 1128. ఇది ఇంట్రాడేకి. అండ్ 1121ని బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది అన్నప్పుడు 1128 ఫస్ట్ టార్గెట్. ఇది బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే మనకి 1145 అనేది టార్గెట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ టుమారో స్టాక్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం.
మీకు కానీ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో ఎవ్రీథింగ్ మీరు చేసే ట్రేడ్స్ చేసే ముందర ఒకసారి మీరు 100% మీ ఐడియాలజీతో మాత్రమే చేయండి. వీఆర్ నాట్ ఎనీ రికమెండేషన్ అండ్ కాల్స్ అనేది నేను ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, మీకు ఇంకా ఏమైనా క్లాసెస్కి ఏమైనా కావాలి, ఏమన్నా చేయాలి అన్నా సరే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ సంబంధించింది కూడా మీకు వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, బై, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. హ్యాపీ ట్రేడింగ్.